దేవుని స్తోత్రం. బ్రదర్ చక్కగా ఇంతవరకు దేవుడు ఎవరు అని బైబిల్లో నుంచి ఎన్నో చక్కని రెఫరెన్స్లతో నిరూపించడం జరిగింది. అందులో ఉన్న సత్యాన్ని మేము ఖచ్చితంగా గ్రహిస్తాం. మేలైంది ఖచ్చితంగా మేము చేపడతాం. అయితే బైబిల్లో దేవుడు ఎవరు? బైబిల్లో నుంచి రెఫరెన్స్ బ్రదరు చక్కగా చూపించారు. ఇంకా లోతుగా బైబిల్లో నుంచి అనేకమైన విషయాల్ని ఆయన చాలా చక్కగా వివరించారు. ఇంకా చాలా విషయాలను వదిలేశారు. అయితే ఇంకా నేను క్లియర్గా బైబిల్లో నుంచి ఇంకా చాలా రెఫరెన్స్లతో మీకు క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడి గురించి చెప్పాలి అంటే ఒక రోజుతో తేలిపోయిన విషయం కాదు. ఇన్ని రోజులు మాట్లాడినా అలా మాట్లాడుతూనే ఉండాలి. అయితే ఒక విషయాన్ని దేవుడు సూచించాడు, చెప్పాడు, రాయించాడు అని మనం ఆలోచిస్తే దానికి సంబంధించి ఒక జబ్బు భూమి మీద ఉంది అని మనం నచ్చుకోకూడదు. మనిషికి జబ్బు పట్టింది. దేవుడితో కలయకుండా మనిషికి ఏం పట్టింది? జబ్బు పట్టింది. ఆ జబ్బుకి టాబ్లెట్టే బైబిల్. ఆ జబ్బుకి టాబ్లెట్టే వాక్యం, దేవుడి మాట. ఒక విషయం రాయబడింది బైబిల్లో. ఒక విషయం రాయబడింది అంటే అది ఎందుకు రాయబడింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది. బ్రదర్ చాలా రెఫరెన్స్లు దేవుడు ఒక్కడే, నా ముందు కానీ వెనక్కి కానీ తర్వాత కానీ రక్షకుడు ఎవరు లేరు అనే విషయాన్ని చక్కగా రెఫరెన్స్లతో మీకు చూపించారు. అయితే దేవుడు ఒక్కడే అని ఎందుకు రాశాడు దేవుడు అని మనం ఆలోచిస్తే అప్పటికే ఆ గ్రంథం రాసేటప్పటికే ప్రపంచంలో విగ్రహారాధన భయంకరంగా ఉంది. అందుకే ఒక రెఫరెన్స్ బ్రదర్ వాడారు. ఆ రెఫరెన్స్ నేను రాసుకున్నాను, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39 వాడారు బ్రదరు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దామండి. కాబట్టి పైనున్న ఆకాశమందును కిందనున్న భూమి యందును యెహోవా దేవుడు. అంటే ఆకాశం మీద భూమి మీద ఏదో జరిగిందనమాట. ఏదో జబ్బు అంటుకుందనమాట. ఆ జబ్బు కోసం పౌలు గారు చెప్తున్నారు ఒక దగ్గర. చూద్దాం ఒకసారి. ఆ జబ్బు కోసం దేవుడు పౌలు గారు ఒక దగ్గర చెప్తున్నారండి. ఒకసారి చూద్దాం. ఏమంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం. రిఫరెన్స్ చెప్తాను. 8:5 చూద్దాం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారట. అప్పటికే ఉన్నారు. ఆకాశమందైనను ఎక్కడ ఉన్నారట? ఆకాశమందు భూమి మీద దేవతలు అనబడినవి ఉన్నాయటండి. చదవండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అందుకోసం చెప్తున్నాడు దేవుడు. అవి ఉన్నను బాబాయ్ దేవుడు కాదు, ఒక్కడే దేవుడు అని అన్నాడు అనమాట. అంటే జబ్బుకి ఏం వేసాడు? మందు వేసాడు అనమాట. జబ్బుకి ఏం వేసాడండి? ప్రపంచం ఏమనుకుంటుంది? ఆకాశం మీద దేవుడు ఉన్నారనుకుంటుంది, భూమి మీద కూడా దేవుడు ఉన్నారనుకుంటుంది. కనుక దేవుడు ఏం చేశాడు? నేను ఒక్కడే దేవుడు, మిగతా దేవుడు కాదు అని దేవుడు ఖచ్చితంగా పాత నిబంధనలో మొత్తం, పాత నిబంధనలో కాకుండా కొత్త నిబంధనలో కూడా చెప్తున్నాడండి చాలా మంది. ఏమండి అంటే జబ్బుకి ఏమేశాడు? మందు వేశాడు. అందుకే ఇక్కడ ఏమండి ఆకాశం ముందు భూమి మీద విగ్రహంలో దేవతలు ఉన్నాయి కనుక దేవుడు అనేవాడు అయి దేవుడు కాదు బాబు, నేను మాత్రమే దేవుడు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఒక్కనే దేవుడిని, నేను ఒక్కనే రక్షకుడిని, నేనే మేము రక్షిస్తాను, దేవతలు కానీ ఈ విగ్రహాలు కానీ మీకు రక్షించవు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? నేను ఒక్కనే దేవుడిని అని చెప్తున్నానండి. ఏమండి మరి దేవుడు ఎవరు, ఎంత ఉంటాడు, ఎలా ఉంటాడు అని తెలియాలంటే ముందు మనం ఎవరో మనం ముందు తెలియాలండి. ఎవరు తెలియాలి? మనం ఎవరు, అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనే విషయం మనకు తెలిసిపోతే దేవుడు ఎవరనేది మనకు ఆటోమేటిక్గా దేవుడితో మనకు లింకప్ ఉంది కనుక మనకు ఆటోమేటిక్గా దేవుడు ఎవరైనా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు అర్థమైందా? లోకాసు వార్త మార్చొద్దాం. లోకాసు వార్త
3వ అధ్యాయము 38వ వచనం చూద్దామండి. 38వ వచనం ఏనాను చూద్దాం. ఎనోషుకు, ఎనోషుకు, ఎనోషు షేతుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు అంటే దేవుడికి కుమారుడు అండి. ఆదాము ఎవరికి కుమారుడు అయ్యాడు? దేవుడికి. ఆదాము అంటే మొదటి మనిషి. ఈ మొదటి మనిషి ఎవరికి కుమారుడు అంటే దేవుడికి కుమారుడు. దేవుడికి కుమారుడు అయ్యాడు ఆదాము. అంటే మనందరూ ఎవరు ఆదాము నుంచి వచ్చాం కనుక మనందరూ ఎవరండి? మనందరం కూడా దేవునికి పిల్లలం. మనందరం కూడా దేవునికి పిల్లలం. ఏమంటే ఇలాంటి ప్రశ్న ఒకసారి వచ్చిందండి ఒక దగ్గర. ఏమండి బ్రదర్ ఒక 5 పాయింట్లు చెప్పారు. ఇందాక బ్రదర్ ఒక 5 పాయింట్లు వివరణ ఇచ్చారండి. మంచి పాయింట్లు ఇచ్చారు. ఏమండి ఎవరైనా సరే యేసుని దేవుడు అంటారా ఏమండి అన్నారండి ఒక దగ్గర. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, క్షమించాలి 10వ అధ్యాయం 33 చూద్దామండి. 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు యూదులు అంటే మనసులో ఎవరు అనలేదు అన్నారు. బ్రదర్ ఏమన్నారంటే ఎవ్వరు అనలేదు అన్నారండి. ఇక్కడ ఏమనుంది చదవండి. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు అని చెప్పుకున్నాడండి. దేశప్రభు చెప్పుకున్నారు, చెప్పలేదన్నారు బ్రదర్. అంటే ఏమనుంది? మనుషుడివై ఉన్నావు కానీ నువ్వు దేవుడు అని రాయబడింది. అంటే వాళ్ళు ఏమని అడుగుతున్నారు యేసుప్రభు వారిని ఏమని అడుగుతున్నారంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు సుమా అనగానే యేసుప్రభు వారు వెంటనే ఆశ్రయించేసారో చెప్తున్నారు. చూడండి ఒకసారి చదవండి. మనుషుడివై ఉండి దేవుడు నేను చెప్పుకుంటున్నావు గనుక దేవదోషణ చేసినందుకే దేవదోషం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు నాయన, నువ్వు తప్పు చేస్తున్నావు అని యేసుప్రభు గారిని అంటే యేసుప్రభు గారు ఏమంటున్నారు? ఆశ్రయం చేస్తున్నారు. చూడండి ఒకసారి చదవండి. నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు మీరు దైవములని మీరు దైవాలు. మీరెవరు? మీరు దైవాలు. చదవండి. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో. అంటే పాత నిబంధనలు ఎవరన్నారంట? విషయం పాత నిబంధనలు ఎవరు అన్నారట? ఎవరో నేనన్నాను. పాత నిబంధనలు అన్నీ సరే అది ఎవరన్నారు? అది నేనన్నా. కనుక నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో దేవునికి వాక్యం ఎవరికైతే వస్తుందో వారే దైవములని చెప్పి దైవములు. దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో, ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు ఆటోమేటిక్ ఏమైపోతారండి? దైవాలు అయిపోతారు అంటాడు దేవుడు. దెయ్యం పిల్లల నుంచి మనం దేవుడి పిల్లలుగా మారాలి. ఎప్పుడు మారుతాము? సత్యం మనలో ఫుల్గా వచ్చేస్తే మనం ఏటైపోతాం? దైవాలుగా మారిపోతాం. దేవుడు వాక్యం ఎవరికైతే వస్తుందో ఆటోమేటిక్ వాళ్ళు ఏమవుతారు? దైవములు అవుతారు. ఏమండి ఫస్ట్ మీరు ఎవరన్నా నువ్వెవరు అని అడిగితే ఏమంటాడు దేవుడు? ఫస్ట్ యేసు గారు ఏమంటున్నారు? మీరెవరో ముందు తెలుసుకుని అంటున్నాడు. అంటే మనం ఎవరో ముందు తెలుసుకుంటే దేవుడు ఎవరో మనకి అర్థమైపోతారు అన్నమాట. మనం ఎవరో మనం తెలుసుకుంటే అర్థమైపోతుంది. మీరెవరో చెప్తున్నాడు దేవుడి ముందు? యాక్చువల్ మీరే దేవుడు. ఏమంటాడు? మనం దేవుళ్ళమా? మనం దేవుని ఎలాగయ్యాము అసలు? ఎవరి కీర్తన గ్రంథం చూద్దాం. అసలు మనం దేవుని ఎలాగయ్యామో కీర్తన గ్రంథం చూద్దాం. నూట 19 కీర్తన 16వ అధ్యాయం అండి 7వ వచనం అండి.
కీర్తనల గ్రంథము 16:5 యెహోవా నా శ్వాస భాగము, 16:5 యెహోవా నా శ్వాస భాగము, నా పానీయ భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా అంటే మన పార్ట్ అండి. పోర్షన్, ఇంగ్లీష్ లో పోర్షన్ అనే పదం యూజ్ చేశాడు. అంటే మనం పార్ట్ ఆఫ్ గాడ్, అంటే దేవుళ్ళలో నుంచి మనం ఒక భాగం, దేవుళ్ళలో నుంచి మనం ఒక భాగం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యేసుస్వామి ప్రపంచానికి చెప్తున్నాడు. ఫస్ట్ మీరు ఎవరో ముందు తెలుసుకోండి, అప్పుడు నా సంగతి మీరు తర్వాత తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఎవరంటే మీరు దేవుళ్ళు. యాక్చువల్లీ మీరు దేవుళ్ళు, గాడ్ అనే పదం ఫస్ట్ రాశాడు. దాని తర్వాత కింద వివరిస్తున్నాడు. అదే యోహాను సువార్తలో కంటిన్యూ చేద్దాం ఒకసారి. అదే యోహాను సువార్తలో కంటిన్యూ చేద్దామండి. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. నేను దేవుని కుమారులని చెప్పినందుకు ప్రతిష్ఠిత చేసి చాలు ఏమండి, ఆ రకంగా నేనేమయ్యానంటే దేవుని కుమారుని అయ్యాను. ఏమన్నాడు? ఆ రకంగా నేనేమయ్యాను, నాకు దేవుడు వాక్యం వచ్చు కనుక, దేవుడు వాక్యాన్ని మీకు చెప్తున్నాను కనుక మీరు దైవాలే, ఆటోమేటిక్గా నేను దైవాన్ని. ఈ వాక్యం నాకు వచ్చు కనుక నేను దైవాన్ని, మీరు దైవాన్ని. మనందరం ఏంటంటే దేవుని పిల్లలం. ఏమన్నాడు? మనందరం నేను దేవుడు కొడుకునే, కానీ నేను దేవుడినే. మీరు దేవుని పిల్లలే, మీరు దైవాలే. మీరు దేవుడు కొడుకులు అయ్యారు, మీరు ఆటోమేటిక్గా దేవుళ్ళు అయ్యారని 2 ప్రస్తావనలు యేసు స్వామి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే దేవుడు ఒక మహాశక్తి. దేవుడు ఎవరో బైబిల్ చెప్తుందంటే 4వ అధ్యాయం యోహాను సువార్త, 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం చూద్దామండి. 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ. దేవుడు ఎవరండి? ఒక మహాశక్తి. దేవుడు ఒక మహాశక్తి, కనబడని ఒక మహాశక్తి. కనబడలేదు, ఆయన కనబడదు. బైబిల్ ఒప్పుకుంటున్నాం, మేము కూడా ఒప్పుకుంటున్నాం. బ్రదర్ కూడా చాలా రెఫరెన్స్ చూపించారు. మేము ఖచ్చితంగా ఆ సత్యాన్ని ఒప్పుకుంటామండి. దేవుడు కనబడని ఒక మహాశక్తి దేవుడు. ఆయన ఎవరు అంటే ఆత్మ అని బైబిల్ క్లియర్గా ఖచ్చితంగా ఖండితంగా చెప్తుంది. కానీ ఈ ఆత్మను మనం ఎలా గ్రహించాలి? ఈ ఆత్మను ఎలా గ్రహించాలి? ఎలా పట్టుకోవాలి? ఎలా మన దగ్గర తీసుకురావాలి? ఎలా మనలోకి తీసుకురావాలి? ఎలాగైనా ఆరాధించాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అసలు ఆయన ఎవరంటే ఆయన ఉనుగు పట్టేటో యోబు గ్రంథంలో చెప్తున్నాడు. ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం అండి, 16వ వచనం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 16వ వచనం. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు అని పదం రాయించాడు దేవుడు. ఆయన తెలుసుకోవాలంటే ముందు ఆయన మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన మహాబలాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఆయన మహాజ్ఞానాన్ని మనం గ్రహించాలి. ఆయన మహాజ్ఞానాన్ని మనం గ్రహిస్తే గనక, ఆ మహాబలాన్ని మనం గ్రహిస్తే గనక ఆయన స్వభావం ఏంటి? స్వభావం అంటే క్యారెక్టర్ అండి. లక్షణాలు అంటే గ్రహించేది మనం ఈజీగా గ్రహించవచ్చు అనమాట. ఏమంటే స్వభావం అంటే క్యారెక్టర్. అంటే ఆయన ఒక మంచి క్యారెక్టర్ ఉన్న, ఒక స్వభావం ఉన్న ఆకారం ఆయన క్యారెక్టర్, ఆయన ఒక లక్షణం. ఆ లక్షణాన్ని మనం గ్రహించాలి. ఇదిగో ఆ లక్షణాలు ఉన్న గుణగణాలన్నీ కూడా యేసులో కనబడుతున్నట్టుగా పౌలు గారు క్లియర్ రిఫరెన్స్ ఇస్తున్నారండి. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 24వ వచనం లాస్ట్ మాట చూద్దామండి. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు అంటే దేవుని శక్తి అట. దేవుడు క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో క్రీస్తు అంటున్నాడు. ఆయన శక్తి ఎవరంటే యేసుక్రీస్తు అట. ఆయన జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు అట. ముందు యేసుక్రీస్తుని నరుడుగా పక్కన పెట్టండి. ముందు నరుడు కన్నా ముందు ఆయన ఇంకో రూపం ఉంది. ఏంటది? కనబడని శక్తి ఆయన ఫస్ట్. ఇదెక్కడ చెప్తున్నాడు? కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 15వ వాక్యం బ్రదర్ చూపించారు.
ఆయన అదృష్ట దేవుని స్వరూపై ఆయన అదృశ్య దేవుని స్వరూపి. సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడైన సర్వ వాడు. సృష్టికి మొదట వచ్చినాడు అని అర్థం. అర్థమైందండి? ఏమంటే ఆయన అదృశ్య దేవుడు, అదృశ్యుడ దేవుడు, అదృశ్యుడు, 100% అదృశ్యుడు. ఏమంటే ఆయన లాంటి రూపం ఎవరికి ఇప్పుడు? సేమ్ టు సేమ్ రూపం ఎవరికి ఉంది? కొడుకుంది. ఏమండి? కొడుకుందా? సేమ్ టు సేమ్ రూపం ఈయన కూడా ఉంది. అదృశ్యుడు ఈయన కూడా అసలు యాక్చువల్లీ అదృశ్యుడే. కానీ మనిషిగా ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు మనిషిగా? అదిగో ఆ అదృశ్య లక్షణాలు ఎలాగుంటాయో చెబుదామనే వచ్చాడండి. మరి అలా రాకపోతే మనం నమ్ముతాడు. కనబడకుండా స్వరం వచ్చింది అనుకోని భయపడిపోతాం. మనం భయపడిపోతాం. కనబడదు ఒక వ్యక్తి వచ్చి కనబడకుండా చెప్పేసి పోతాం అనుకుంటారు. అవునా? అవునా? కనుక కనబడాలి. కనబడితేనే దేవుడి కోసం ఎవరైనా చెప్పారు అనుకోండి, వచ్చిన ఎవరికి దూతలు వచ్చి చెప్పేవారు. ఎవరు వచ్చి మాట్లాడేవారండి? దూతలు వచ్చి కనబడి చెప్పేవారు. ప్రత్యక్షత కనబడి చెప్పేవారు. అప్పుడు నమ్మేవారు. ప్రాప్తం నమ్మి రాసేవారు, బుక్లు రాసేవారు. అలాగే మీకు మన ఖురాన్ కూడా అలాగే రాయబడింది నాకు తెలిసి. ఏమండి? అంతేనా? గాబ్రియల్ దూత గారు వచ్చి చెప్పడం వల్ల ఖురాన్ అనేది రాయబడింది. ఏంటంటే కనబడాలి. దేవుడి నుంచి మెసేంజర్ ఎవరైనా వచ్చి కనబడాలి. అదేంటండి ఆ కనబడి పూర్తి లక్షణాలు ఏ దూత కూడా చెప్పలేదండి ప్రపంచానికి. ఏ దూత కూడా పూర్తిగా దేవుడి లక్షణాలు, దేవుడి స్వభావం, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడని ఎవరూ ప్రపంచంలో చెప్పలేదు. యేసు మాత్రమే చెప్పాడని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి. ఏమంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచాలంటే ఆయన లక్షణాలు చూపించాలంటే ఆయన బలము, ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనకు తెలియాలంటే ఎవరు చూపించాలి? యేసు స్వామే చూపించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే ఎవరు చూశాడు? తండ్రిని చూశాడు. ఆయన మాత్రమే తండ్రిని చూశాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచగలడు. తండ్రి కోసం పూర్తి వివరణ అంటే ఈ శక్తికి సంబంధించిన విషయం కానివ్వండి, జ్ఞానానికి సంబంధించిన విషయం కానివ్వండి, ఆ లక్షణం ఉన్నవాడే చూపించగలడు. ఏమండి? ఇలా చూపించాడు కనుక ప్రపంచానికి ఆరాధ్య దైవంగా యేసు అయ్యాడండి. ఏమండి? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు అని బ్రదర్ చెప్పారు. ఎక్కడో లేదు బైబిల్లో అన్నారు. ఏమండి? హెబ్రీయుల రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం చూద్దాం అండి కదా. 13వ అధ్యాయం చూద్దామండి. 13వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. లాస్ట్ మాట యేసుక్రీస్తుకు యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తుకు అంటే యేసుక్రీస్తు కూడా కలగాల. ఎందుకు కలగాలి? ఆయన స్వరూపం కనుక. తండ్రి అయిన దేవుడు అదే రూపం, జెరాక్స్ కాపీ. తండ్రి అయిన దేవుడు జెరాక్స్ కాపీ ఎవరంటే యేసుక్రీస్తు. సేమ్ రూపం కనుక ఈయనకి కూడా ఏం కలగాలంటే మహిమ కలగాలటండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం బ్రదర్. మరియు నేను చూడగా సింహాసనమును 5వ అధ్యాయం 11వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి అంటే తండ్రి కూడా గొర్రె పిల్లకు కూడా స్తోత్రమును అంటే తండ్రికి దక్కాలి, కుమారుడికి దక్కాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. పౌలు గారు ఎక్కడ కూడా యేసుక్రీస్తు కోసం దేవుడిని చెప్పలేదు అని బ్రదర్ అన్నారండి. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఆయన కూడా దేవుడిని బైబిల్ ఖచ్చితంగా రెఫరెన్స్లతో చెప్తుందండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అండి 5వ వచనం చూద్దాం ఒకసారి. పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఈయన
సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన కూడా దేవుడే అంటే తండ్రి ఎలాగైతే దేవుడు అయ్యాడో ఈయన కూడా ఆటోమేటిక్ గా దేవుడు. ఆయన కాదు, మనము బైబిల్ పట్టుకుంటే, మనము వాక్యాన్ని పట్టుకుంటే, మనము సత్యాన్ని పట్టుకుంటే మనము దైవాలమే. అది పాయింట్ మనం బాగా క్యాచ్ చేయాలి. మనము దైవాలమే. మనం ఎలాగైతే దైవంగా మారుతున్నామో ఆయన కూడా భూమి మీద తన కార్యాలు చేసి దైవంగా మారాడు. ఇంకా చూద్దామండి. యేసు వారు మరి తనకి ఇష్టం వచ్చినట్టుగా చేయలేదు అని బ్రదర్ అన్నారండి ఒక దగ్గర. ఏమండి ఆయనకు కూడా ఒక ఇష్టం ఉందని బైబిల్ చెప్తుంది. ఏమండి 5వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడటండి. తనకు కూడా ఇష్టం ఉందన్నమాట. అయితే తనకు కూడా అధికారం ఉందన్నమాట. అంటే అతను కూడా దేవుడే. అతను కూడా దేవుడే. బైబిల్ చెప్తున్న క్లియర్ కట్ గా చెప్తుంది. ఆయన కూడా దేవుడు అనబడ్డాడు. ఆయనే కాదు, ఎవరైతే వాక్యాన్ని పట్టుకున్నారో వాళ్ళు కూడా ఆటోమేటిక్ ఏమవుతారు? దైవాలు అవుతారు. అందుకే లేఖనము ఎవరికి వచ్చునో వాళ్ళు ఆటోమేటిక్ ఏమవుతారు? దైవాలు అవుతారు. ఏమండి కీర్తన గ్రంథం 80వ అధ్యాయం చూద్దాం. 81 కీర్తన గ్రంథం 82 అండి. 82 82వ కీర్తన 82వ కీర్తన చదవండి. మీరు 6వ వచనం అండి. 82వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. అంటే దైవములు ప్లస్ కుమారులు. అలాగే యేసు దైవము ప్లస్ కుమారుడు. ఆయన ఈ రిఫరెన్స్ తో మనం కోట్ చేసుకున్నాను అటాచ్ చేస్తే దేనికి? యోహాను 10వ అధ్యాయం అటాచ్ చేస్తే ఏమండి ఆయన దైవము అవుతాడు యాజ్ వెల్ యాజ్ కుమారుడు అవుతాడు. మనం కూడా దైవాలు అవుతాము యాజ్ వెల్ యాజ్ కుమారులు అవుతాం. ఎందుకంటే మనం అందరం ఆయనలో భాగం. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మేము నన్ను ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఆయన ఎవరికి కనబడదు. ఏమండి అలాగే కుమారుడైన దేవుడు ఈయన అవసరమే. ఎందుకు అవసరం చూద్దాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అది ఇందాక కోట్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. 8వ అధ్యాయం 5 నుంచి నేను కంటిన్యూ చేసుకుని వస్తున్నాను. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు కనుక ఆకాశమందు ఉన్నారు. భూమి మీద తయారు చేసుకున్నారు. అందరూ దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆల్ దేవుడు కాదు బాబు, ఒక్కడే దేవుడు. ఆయన తండ్రి. ఆయన ఎవరంటే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగేయండి. రైట్ 100% రైట్ అండి ఇది. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఆయన నిమిత్తం మనం ఉన్నామండి. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ప్రభువు కూడా ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. సమస్తము కలిగిందంట. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆయన ద్వారా కలిగిన వారు. ఇందాక బ్రదర్ అన్నారు ఆయన ఏం చేస్తున్నాడు. ఈయన కూడా ఆయన చూసింది ఈయన చేస్తున్నాడు. ఆయన చేయడం ఆయన ఏదైతే చూస్తున్నాడో అది చూసి చేస్తున్నాడు. అంటే ఆయన ఒకసారి చేసి చూపిస్తే ఈయన దాన్ని చూసి అంటే ఈయన చేస్తున్నాడు. సృష్టికి మూలం ఎవరంటే యేసు ప్రభు వారు నాకు అర్థమవుతుంది. అంటే యేసును ఒక శరీరకంగా చూడొద్దు. యేసు దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క జ్ఞానం. దాని తర్వాత మన కోసం ఆయన ఏమయ్యాడంటే శరీరాకారాన్ని ధరించుకున్నాడు. కానీ అదే ఆయన ఆకారం కాదు, మన కోసం ధరించుకోవలసి వచ్చింది. ఏది? శరీరాకారం మన కొరకు ధరించుకోవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు లక్షణాలు మనకు చూపించడం కోసం, ఆయన దేవుడు గుణగణాలు ఆయన చూపించుకోవడం కోసం శరీర లక్షణాలని ఆయన ధరించుకోవాల్సి వచ్చింది. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్తున్నారు పౌలు గారు. చూడండి ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక చూద్దామండి. 2వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. 6వ వచనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. దేవుని స్వరూపము కలిగిన వాడు ముందు యాక్చువల్లీ ఆయన సేమ్ టు సేమ్ జెలస్ కాపీ ఆఫ్ గాడ్. దేవునితో సమానంగా ఉండుట
విడిచిపెట్టకూడదని ఆ. విడిచిపెట్టకూడని భాగ్యమని బాగా బాగా చదవాలి, లేకపోతే తేడా వచ్చేస్తుంది. బాగా చదవాలి. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే చూసారంటే సమాన యాక్చువల్లీ దేవుడితో సమానంగా ఆయన పెట్టినట్టే. దేవుడితో సమానంగా తండ్రి అయిన దేవుడు యేసుకి ఇచ్చాడు ఆ షీప్ని. ఏమండి, దేవుడితో సమానంగా కూర్చోబెట్టాడు. పెట్టగానే ఆయన ఏం చేశాడంటే, లేదు నాన్న, లేదు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళ కోసం నేను వెళ్ళాలి, అని చెప్పి దేవుడు యేసు వేసేసారంటే చదవండి. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే చేసుకున్నాడు. కానీ యాక్చువల్ అసలు ఆయన రూపం కాదు. అసలు ఆయన రూపం మహాశక్తి, ఆయన రూపం జ్ఞానం. ఆ జ్ఞానమే బైబిల్. అందుకే ఇది వాక్యం. ఈ వాక్యమే దేవుడిని, అందుకే బైబిల్లో రాయబడింది. ఆయన ఎవరంటే వాక్యం. 66 పుస్తకాలు ఎవరంటే ఆయనే. ఇంకా ఎందుకు? ఆయన జ్ఞానం, దేవుడి యొక్క జ్ఞానం ఎవరూ కాదు, యేసుక్రీస్తు. దేవుడి యొక్క శక్తి ఎవరూ కాదు, అది యేసుక్రీస్తు. ఆయన శరీర రూపంగా ఆలోచించద్దు. ఎందుకంటే మనం కింద విషయాలే ఎప్పుడు ఆలోచిస్తాం. ఏ విషయాలు ఆలోచించమన్నాడు దేవుడు? అసలు ఏ విషయాలు ఆలోచించమన్నాడు మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 15వ వాక్యం చూద్దామండి. 15వ వాక్యం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని 14వ వచనం చూద్దాం. 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు ఆత్మ విషయాల్ని అంగీకరించడు. ప్రకృతి సంబంధంగా ఆయన శరీరాన్ని మనం చూస్తున్నాం కానీ, ఏమండి, ఆత్మ సంబంధమైన విషయం మనం ఆలోచించలేకపోతున్నాము. చదవండి కంటిన్యూ. వాడాడు అంటే యేసుని ప్రపంచం ఎలా చూస్తుందంటే, సిలువ మీద వేలాడుతున్న యేసు, చుట్టుపక్కల చిన్న షీప్స్ గొర్రెల కాపరగా ఆలోచిస్తున్నారే తప్ప ఆయన దేవుడు శక్తి అని, ఆయన దేవుడు స్వరూపం అని ఎవరు ఆలోచించట్లేదండి. అయితే ఆయన మనుషుల స్వరూపం ఎందుకు దాల్చాడు? రిక్తుడిగా ఎందుకు దాల్చాడంటే మన కోసం అండి, మన కోసం ఆయన రిక్తుడిగా మరి దాసుల రూపం ధరించవలసి వచ్చింది. యాక్చువల్ ఆయన రూపం అది కానే కాదు. కాదండి. అంటే ఆయన శక్తి, దేవుడు శక్తి, ఆయన దేవుడు జ్ఞానమై ఉన్నాడు. ఎందుకంటే ఈ జ్ఞానం కోసం ఏమంటే సామెతల గ్రంథం చెప్తున్నాడు. 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చూద్దామండి. 30వ వచనం. నేను ఆయన యొద్ద జ్ఞానమైన యేసైన నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అంటే ప్రధాన శిల్పి అంటే తండ్రి అయిన దేవుడు డైరెక్టర్ అయితే ఈయన హీరోలాగా అనమాట. అంటే తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడో యేసు ప్రభు అంతా చేసేవారు అని లేఖనాలు క్లియర్గా చెప్తున్నాయి. తన కుమారుడు అంతా చేయించాడు. అందుకే కలిగి ఉన్న ఏది ఆయన లేకుండా కలగలేదు అని బైబిల్ ఖచ్చితంగా వివరణిస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎంతకు బ్రదర్ ఒకటి చెప్పారు. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. ఆయన సైజ్ ఎంత ఆయన సైజ్ చెప్పారండి. ఆయన మెజర్మెంట్స్ చెప్పారు. ఆయన మెజర్మెంట్స్ చెప్పారా? 8వ అధ్యాయం అండి, 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఈ లోకమందు ఎలా నివాసం చేయుడు? ఆత్మరూపంగా చేయడా? ఎందుకు చేయడం చెప్తున్నాను, చదవండి. ఎందుకు చేయడంటే ఆకాశ మహా ఆకాశాలైతే సైతము పట్టజాలవు, కానీ మన శరీరం పట్టేస్తాడండి. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అండి, 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 18వ వచనం చూద్దాం.
మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎందుకంటే ఎందుకు ఎక్కడ పట్టడు? మహా ఆకాశాలు పట్టని దేవుడు, మహా ఆకాశాలు పట్టని దేవుడు మన ఈ రూపం పట్టే ఈ రూపంలో పట్టేస్తాడట. అది విచిత్రం, అది వండర్ మెరుకులు. అది ఏమంటే చదవండి ఇప్పుడు. మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవం గల దేవుడు ఆలయమై ఉంటే ఒకవేళ అంటే వాక్యం ఉంటే ఎవరికైతే వాక్యం ఉంటారో వాళ్ళు దైవాలు అవుతారు. ఎవరైతే దైవాలు అవుతారో ఆయన వచ్చి కనెక్ట్ అవుతారు. ఎలా కనెక్ట్ అవుతారో చెప్తాను, చదవండి. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడినై ఉండును. నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉండురు. నా ప్రజలే ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకులని ప్రభువు చెప్పుచున్నాడు. నేను వారిలో నివసిస్తాను. నేను వారిలో నివసిస్తాను అంటే ఈ చిన్న ఆకారంలో ఆకాశం మహా ఆకాశాలు పట్టని దేవుడు నీలోకి వచ్చేస్తాను అంటున్నాడండి. అంటే యాక్చువల్లీ నీ ఆత్మ సైజు కూడా అంతే. ఎందుకు? నువ్వు దేవుడి పోలిక కదా. కానీ నువ్వు దేవుడి పోలిక కాదా? నువ్వు దేవుడి పోలిక అయితే ఈ చిన్న ఆకారంలో కూడా నువ్వు పట్టేశావు. చిన్న ఆకారంలో కూడా ఆయన ఆత్మ పట్టడము జరిగింది. ఏమండి? చిన్న ఆకారం ఎందులో పట్టింది? ఈ 6 అడుగుల ఆకారంలో మహాకాశాలుగా ఉన్న దేవుడు కూడా పట్టేశాడు. ఏమండి? మీకు అర్థమైందండి? ఏమండి? అందుకే చెప్తున్నాడండి, తండ్రి అయిన దేవుడు, ఏమండి, కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు. ఆయన మనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎందుకు మధ్యవర్తి అయి ఉన్నాడు? ఎందుకు మధ్యవర్తి అయి ఉన్నాడు? ఆయన నరుడుగా ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది? కారణం మన పాపం అండి. పాపంకి ఈక్వల్ టు జీతం ఏంటంటే మరణం. పాపానికి ఈక్వల్ టు మరణం. ఇగో ఈ మరణం నుంచి జయం మనం పొందించాలి. మనుషులు దేన్నైనా సాధిస్తారు కానీ మరణాన్ని మాత్రం సాధించడం అసంభవం. అంటే మనం జయించలేము, మరణాన్ని మనం జయించలేము. ఏమండి? దాని నుంచి మనకు విజయం కావాలంటే ఏమండి, ఎక్కడైతే జబ్బు వచ్చిందో అక్కడ వేయాలి, మందు వేయాలి. ఎక్కడైతే జబ్బు వచ్చిందో అక్కడ మందు వేయాలి. ఆ మందు వేసి క్రీస్తు. ఏమండి? ఆదాము ద్వారా మరణం ఎలాగైతే వచ్చిందో, ఏమండి, ఇదిగో రెండో ఆదాము. ఏమండి? ఆ మరణం నుంచి జయం పొందాలంటే ఏమండి, ఆయనే వచ్చేం చేయాలి? తండ్రి దేవుడు కాల్సమ్మా, తండ్రి దేవుడు రాలేదు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారే వచ్చారు. ఏ రూపం ధరించుకొని వచ్చారు? ముక్కు, కాళ్ళు, చెవులు ఉన్న ఈ రూపం ధరించుకొని, ఏమండి, దాసుడు రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చి మనుషుల కోసం చచ్చిపోతున్నారు. అంతేకాదు, మీరు కూడా ఇతరుల కోసం చచ్చిపోండిరా అని చెప్తున్నాడండి ఆయన. ఒకటో యోహాను రాసిన పత్రిక చూద్దాం. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం నేర్పిస్తున్నాడు ప్రపంచాన్ని చూద్దామండి. 3వ అధ్యాయము. దేవుడి లక్షణం ఇది. 16వ వచనం చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వల్ల దేవుని ప్రేమ ఎలాంటిదో మనం తెలిసిపోతున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఆయన ప్రాణం పెట్టడం మనం ప్రాణం పెట్టాలి. ఈ లక్షణాలని ఇవన్నీ కూడా దేవుడి లక్షణాలు అంటే ప్రేమ చూపించరు. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఒకరి కోసం ఒకరు మరణించాలి అంటారు. ఒకరి కోసం ఒకరు ఏమవ్వాలి? ఇది దేవుడి ప్రేమ తత్వం. అంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు అని దేవుడు, ఏమండి, మరి ఆయన ఆ లక్షణాన్ని, ఆయన క్యారెక్టర్ని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఏమండి, భూమి మీదకి వచ్చి, ఏమండి, మామూలుగా ఆత్మ రూపంలో వచ్చారనుకోండి, ఆయనకున్న రూపంలో వచ్చారనుకోండి, మనం విశ్వసిస్తాం. కనబడ్డు కనుక కనబడే రూపం మన మధ్య ఉండి, మనతోనే కలిసి ఉండి, మనుషుడు రూపం ధరించుకొని, రిక్తుడిగా తాను తగ్గించుకొని, ఏమంటే, మరణం నుంచి విజయం పొంది, ఏమంటే, మనుషులందరికీ మరణం లేకుండా చేశాడు. ఏంటంటే మరణం లేకుండా వచ్చాడు. ఏ మరణం లేకుండా చేశాడు? ఆత్మ సంబంధమైన మరణం లేకుండా మనకి చేశాడండి. కనుక ఈయన కూడా అందుకే అంగీకరింపబడ్డాడు. ఏమంటే మీకు అందుకే అంగీకరింపబడ్డాడు అంటే ఈయన కూడా సోత్రుడే. ఏమండి, ఒక మంచి నువ్వు చేస్తాం అనుకోండి, మనం కూడా మంచి చేస్తాం అనుకోండి, ప్రపంచంలో ఉన్న ఏం చేస్తారు? మనకి తప్పిళ్ళు పడతారు. వెరీ గుడ్, బాగా చేస్తారండి, మీరు చాలా బాగా మేలు చేశారు. ఏమండి, అవును. అలాగే ఆయన మంచి చేశాడు కనుక ప్రపంచానికి చావు నుంచి విజయం రప్పించాడు కనుక ఆయన మంచి చేశాడు కనుక ఆయన ఖచ్చితంగా, ఏమండి, దేవుడుగా
అనబడ్డాడు. అందుకే తండ్రి అయిన దేవుడు స్వయంగా ఆయన చెప్తాడు. వేసుకొస్తాం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక ఏమండి, ఎక్కడ అనలేదు అన్నారు బ్రదర్ అన్నారు. ఎక్కడ అనలేదండి యేసు ప్రభు అని దేవుడు అని తండ్రి అయిన దేవుడు అని అన్నారు. ఇక్కడ రెఫరెన్స్ ఉంది. హెబ్రీ పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. డైరెక్ట్ గా 10వ వచనం చూద్దాం. మరియు ప్రభువా ఏమండి ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ చదవడం. ప్రభువా అంటే ఎవరు అన్నాడు? ఎవరితో అంటున్నాడు? తండ్రి అయిన దేవుడు యేసుతో అంటున్న మాటలు ఇవి. జాగ్రత్త వినాలి. తండ్రి అయిన దేవుడు యేసుతో అంటున్న మాటలు ప్రభువా ఎవరన్నాడు? తండ్రి అయిన దేవుడు కుమారైన దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? ప్రభువా నువ్వు ఆది యందు ఏం చేసావు అంటే భూమి పునాది ఎవడేసారంటే నువ్వు వేసావు. చదవండి. ఆకాశము కూడా నీ చేతి పనులేనయ్యా. అవి నశించును గాని నీవు ఎప్పటికీ ఉండువాడు, ఎప్పుడు నిలుచువాడు. హెబ్రీ పత్రిక అదే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. ఆయన పుట్టుకు లేనివాడు. అవునా? పుట్టుకు లేనివాడు దేవుడైతే ఏమై ఉండాలంటండి? పుట్టుకు లేనివాడే ఉండాలా? వినికి శాతం కోసం చెప్తూ మంచి మాట ప్రయోగించారండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. పాత నిబంధనలో ఈ సంగతి అండి. చదవండి. ఎవరిని కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును. ఆ షాలేము రాజు మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఆయన పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజుని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడు వంశావళి కూడా లేనివాడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునకు లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలిక అనగానే యేసుక్రీస్తు. అనగా ఆయన తండ్రి లేడు తల్లి లేదు అండి. భూమి మీద రావడం కోసం మరియమ్మ గారి గర్భాన్ని యూజ్ చేసుకున్నాడు. కానీ యాక్చువల్ ఆయనకి ఎవరు లేరు? తండ్రి లేడు. అంటే నరుడుగా ఆయన్ని ఎక్కువగా మనం నరుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది? నరుడుగా ఎందుకు పిలువబడ్డాడు అంటే మనకి తండ్రి లక్షణాలు చెప్పడం కోసం మాత్రమే. అందుకే నరుడు రూపం ధరించి అన్నాడు. కానీ ఆయన రూపం అది కాదు. మనం బాగా గ్రహించాలి. ఆయన రూపం ఎవరి రూపం అంటే తండ్రి సమానమైన రూపం అయింది. తండ్రి ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు కూడా అంతే ఉన్నాడు. అలాగే అంటే ఆయనేనా? మనమేమా? మనం చచ్చిపోయిన వెంటనే ఆత్మరూపంలో లేచిన వెంటనే మనం కూడా ఎంత ఉంటుందో తెలుసా? మహాకాశంలో కూడా పట్టమాట. ఎందుకంటే మనం ఆయన రూపం ఆయనలాగా ఉంటాం కనుక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అయిన దేవుడు. అలాగే వాక్యం ఎవరికి వచ్చినో మనం కూడా దైవాలనే. దేవుడు ఎవరు అంటే నువ్వే. ఆ కీ పాయింట్ ఎవరు అంటే నువ్వే. దేవుడు మిరాకిల్ ఎక్కడో లేడు. ఇదిగో ఇక్కడే ఉన్నాం. వాక్యం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడే మన మధ్య ఉన్నాం. మీరే దైవాలు, మేమే దైవాలు, మీరందరూ దైవాలే. ఏమండి? దైవం మనమే. ఎందుకంటే మనం దేవుడి భాగం కనుక మనమే దైవాలము. చిన్న వాక్యం దేవుడు దేవుని స్తోత్రం. చక్కగా చెప్పారు. నైస్. క్లియరిటీ లేదన్నారు. నేను క్లియర్గానే ఉన్నాను. ఎలాగంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒప్పుకున్నాను అన్నమాట. స్టార్టింగ్ ఒప్పిస్తున్నాను. అవునా కాదు చెప్పండి. నేను స్టార్టింగ్ ఒప్పిస్తున్నానండి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని క్లియర్గా ఒప్పిస్తున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది. నేను ఎందుకు విరుద్ధంగా ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. కనుక తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనతో పాటు ఈయన కూడా దేవుడే అంటున్నాను. ఎందుకు అంటే లేఖనాలు ఉన్నాయి కనుక. ఏమండి? ఆ బ్రదర్ మంచి మాట అన్నారు. నేను దానికి 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్తలో అద్వితీయుడు అని అద్వితీయుడు అక్కడే నాకు రైట్. ఇక్కడ పదం ఉందండి. 18వ వచనం ఇంకో పదం ఉంది. ఎవడును ఎప్పుడు దేవుడు చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అని యేసుక్రీస్తు గురించి కూడా ఆయన కూడా అద్వితీయుడే అని ఉంది.
మరి మేము ఇది కొట్టించుకోవాలా? బైబిల్లో నుంచి కొట్టించుకోవాలి. ఇది ఇక్కడ ఏమనుంది? అద్వితీయుడు. ఈయన కూడా అద్వితీయుడే. ఆయన ఎలాగైతే తండ్రి అయిన దేవుడు అద్వితీయుడో ఈయన ఈయన ప్లేస్లో కూడా ఇంకో నెట్టడానికి వీల్లేదు. ఈయన ప్లేస్లో కూడా ఇంకోటి పెట్టడానికి అసలు మనకు వీల్లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నేను ఖచ్చితంగా 100% 100% నేను ఒప్పుకుంటున్నాను ఆయన వాదనకి. ఆయన ఇచ్చిన రెఫరెన్స్ అంటే మళ్ళీ రెఫరెన్స్ కోట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కోటింగ్. ఆయన ఆల్రెడీ రెఫరెన్స్ అన్ని ఇచ్చాడు కనుక నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. అయితే యేసుక్రీస్తు కోసం కూడా ఎలా ఉంది చూడండి అంటున్నాను. ఆయన కూడా అద్వితీయుడు. తర్వాత బ్రదర్ ఇంకో మాట అన్నారు, సాతాను శోధించుడు అంటున్నారు. సాతాను శోధించుడు. యేసు ఎందుకు శోధించాడంటే ఆయన శరీరంలో ఉన్నాడు కనుక. శరీరంలో లేకపోతే ఆయన శోధించడు. ఎందుకు? ఆయన దేవుడు స్వరూపం కనుక. అర్థమైందండి? శోధించడు ఎందుకంటే ఆయన దేవుడు స్వరూపం కనుక. శరీరంలో ఉన్న వాళ్ళకి అందరినీ సాతాను కూడా ఎవరిని ఒకటి వేస్తుంది కూడా. అందుకే యేసుని తీసుకెళ్ళిపోయాడు అని పదం బైబిల్లో ఉంది. ఏమండి? యేసుని తీసుకెళ్ళిపోయాడు, సాతాను కూడా వచ్చి తీసుకెళ్ళిపోయాడు అని పదం ఉంది. బ్రదర్ ఇంకో పాయింట్ మనకు రేజ్ చేశారు. ఏమంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఏమన్నారంటే బైబిల్లో దేవుడు అనేవాడు ఆ మాట లేదు అన్నాడండి. లేదు అన్నారు ఆయన. ఈయన ఏమన్నారంటే ఈ మాట లేదు అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసే ఇది ఆయనకి లేదు అని అన్నారు. దానికి నేను రిఫరెన్స్ కోట్ చేశాను. ఏ రిఫరెన్స్? 5వ అధ్యాయం యోహాను సువార్త ఇంకా చూపించాను మీకు. 5వ అధ్యాయం రిఫరెన్స్ కోట్ చేశాను. 21 అండి. 21 తండ్రి మృతులను ఎలాగో క్లియర్గా ఉంది. రెఫరెన్స్ చూపిస్తున్నాను మీకు. తండ్రి ఎలాగైతే తండ్రి లేపుతాడు. యాక్చువల్లీ లేపేవాడు ఎవరంటే నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. యాక్చువల్లీ లేపేవాడు తండ్రే. ఆయనకున్న అధికారం ఈయనకి ఇస్తున్నాడు. ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఎవరికి? తండ్రికి రిప్రజెంటేటివ్ ఎవరంటే యేసుప్రభు వారు. ఇది కూడా మీరు ఒప్పుకోవాలి. అది ఎలాగైతే మీరు ఒప్పుకుంటున్నారో తండ్రి ఎలాగైతే మృతుల్లోంచి లేపుతాడో ఇది కూడా ఒప్పుకోండి బైబిల్ చెప్తుంది. ఏమని? తండ్రి మృతుల్లోంచి ఎలాగో లేపునో మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు. తండ్రి మృతుల్లోంచి లేపుతున్నారని ఒప్పుకుంటున్నారు. వెరీ గుడ్. బ్రతికించును అలాగనే కుమారుడును తనకి ఇష్టము వచ్చిన వాణిని. ఇవన్నీ రెఫరెన్స్ మరి ఏం చేయమంటారు? ఈ రెఫరెన్స్ మరి మీకు అర్థమైందండి? అంటే తండ్రికి ఉన్న క్వాలిటీస్ నేను ఎందుకు చెప్పానంటే తండ్రికి ఉన్న క్వాలిటీస్ యేసుకు కూడా ఉన్నాయి. తండ్రిలాగా యేసు కూడా చేయగలడు. ఆయన చూసి చేస్తాడని మీరే చెప్పారు. ఆ రెఫరెన్స్ మీరే చెప్పారు. ఆయన చూసి ప్రకృతిని ఎలాగైతే చేశాడో, ఏమండి, ఆయన చేసింది చూసి ఎలాగైతే చేశాడో కుమారుడు కూడా ఆయన చూసి ఆయన చేసినట్టుగా ఈయన కూడా చేయగలడు. ఎందుకంటే ఆయన అద్వితీయుడే, ఈయన అద్వితీయుడే. ఆయన ఉన్నాడు ఒక్కడుగా, ఈయన ఉన్నాడు. ఏమండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే మనం కూడా దైవాలని చెప్పాను. అక్కడికి జంప్ అయ్యాను అంటున్నారు. నేనేం జంప్ అవ్వలేదండి. తండ్రి అయిన దేవుడు ఒక్కడైన క్లియర్గా ఒప్పుకుంటున్నాను. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడే. బ్రదరు ఇప్పుడు రిఫరెన్స్ చెప్పినప్పుడు ఆయన స్తోత్రాకుడు కాదు అన్న రిఫరెన్స్కి బ్రదర్ వెళ్ళలేదండి. 13వ అధ్యాయంలో ఉందండి. 13వ అధ్యాయంలో ఉందండి. ఎప్పుడు 13వ అధ్యాయంలో ఉందండి. అది ఆయన కూడా స్తోత్రాకుడే అని. ఎందుకంటే ఆయన కూడా అర్హుడే. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పెట్టడం కనుక ఆయన అర్హుడే. ఆయన కూడా అని చెప్పాను కానీ ఆయన మాత్రమే నేను చెప్పలేదు. తండ్రికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో కుమారుడు కూడా అంతే ప్రయారిటీ బైబిల్ ఇచ్చింది అని నేను అంటున్నాను. అంతేగాని నేను టాపిక్ నుంచి బయటకు వెళ్ళిపోవడం కానీ ఏం చేయగలదు. ఎందుకంటే దేవుడు ఎవరు అని లాస్ట్ ఫైనల్గా ఏం ప్రూవ్ అయిందంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. నేను ఒప్పుకుంటున్నాను. అది నేను ఒక సంఘం అంతా ఒప్పుకుంటున్నాను. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరంటే యెహోవా తండ్రి. ఆయనతో పాటు యేసు కూడా దేవుడే ఉంది. పరిశీలించండి అంటున్నాను. అర్థమైందా? ఎందుకు ఆ విషయం మనకు తెలియాలంటే ఎవరు దేవుడని మనకు అర్థం కావాలి. ముందు మనం ఎవరో మనం తెలుసుకోవాలి. ఈ టాపిక్ బయటికి జంప్ అవ్వడం కానీ పక్కకి వెళ్ళడం కానీ చేయట్లేదు. బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ తండ్రి దేవుడు.